యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 23వ అధ్యాయం 2వ వచనం. నీవు తిండిపోతు అయిన యెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా అనేకమైనటువంటి సూచనలు, అనేకమైనటువంటి మంచి విషయాలు, మానవ జీవితం, మానవ మనుగడలో కావలసినటువంటి అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ సామెతల గ్రంథంలో మనం ఏ విషయాలైతే ధ్యానిస్తామో ఆ విషయాలు మన జీవితంలో పాటిస్తే మన జీవితం ఎంతో అద్భుతంగా, ఆనందకరంగా ఉంటుంది. నెమ్మదితో, శాంతితో, నిబ్బరంగా జీవించగలుగుతాం. ఎన్ని రకాల శోధనలు, అభ్యంతరాలు, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మనం జయించగలుగుతాం. కాబట్టి ఈ సామెతలు మనకెంతో శ్రేయస్కరమైనవి. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అని రాయబడింది. మన గొంతుకు కత్తి పెట్టుకోవాల్సిన సందర్భాలు ఎంతో అవసరం. ఎందుకంటే మన జీవితంలో ఎక్కువగా పనిచేసే మన శరీరంలోని అవయవం ఏంటంటే మన నోరు. మన కళ్ళు, మన నోరు ఇవి ఎక్కువగా పనిచేస్తాయి. అంటే మన మీద ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి ముక్కు కూడా ఎక్కువగా పనిచేస్తుంది, కానీ అది శ్వాస తీసుకోవటం, శ్వాస వదలటమే. దాని ద్వారా ఎవరికి నష్టము కలగదు, ఎవరికి మనకు ఆరోగ్యం తప్ప, మనకి శ్వాస తప్ప దాంతో ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి ఎక్కువగా మన జీవితం మీద ప్రభావం చూపించేటువంటిది ముక్కు ప్రాణానికి సంబంధించింది అయితే నోరు, కళ్ళు మన జీవితానికి సంబంధించినవి. మన జీవితాన్ని నిర్ణయించడానికి, మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగపడేవి. కాబట్టి నోరు మాట్లాడేదాన్ని బట్టి మన యొక్క జీవితం కూడా నిర్ణయించబడుతుంది. కాబట్టి నోరుకు గొంతుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గొంతుకు కత్తి పెట్టుకోవాల్సిన అవసరం మొట్టమొదటిగా తిండి, ఆహారం తీసుకోవడం. కాబట్టి ఎక్కువగా ఆహారం తీసుకోవటం, ఏదైనా అతి అనేది మనిషి జీవితంలో మంచిది కాదు. ఏ విషయమైనా, తినే విషయమైనా, మాట్లాడే విషయమైనా, చేసే విషయమైనా అతి అనేది ఎప్పుడు కూడా మంచిది. అతిగా తినడం, అతిగా మాట్లాడడం, అతిగా ప్రవర్తించడం ఇవి మనిషి జీవితంలో ఎప్పుడు కూడా మంచివి కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఎక్కడ అతిగా తిండిబోతులుగా ఉంటున్నామా, అతిగా మాట్లాడుతున్నామా, లేకపోతే అతిగా ఉన్నామా అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తిండిబోతులు కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే తిండిబోతులమైతే మన ఆరోగ్యము, మన యొక్క శరీరము ఎంతో బద్ధకమైన స్థితిలోకి వెళుతుంది, సోమరితనంలోకి వెళుతుంది. సోమరితనము చింపిగుడ్డలకు కారణమవుతుంది. ఆ విషయం కూడా ఇదే అధ్యాయంలో రాయబడటం మనకు తెలుసు. కాబట్టి సోమరితనము చింపిగుడ్డలకు కారణమవుతూ ఉంటుంది. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనము దేవుని యొక్క వాస్తవికమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అన్నీ కూడా మితముగా తీసుకోవడం మనకు చాలా అవసరం. మితముగా మనము పొందుకోవడం చాలా అవసరం. కాబట్టి మొదటిగా తినే విషయంలో మితముగా ఉందాం. అది ఏలిక ముందు లేకపోతే అధికారుల ముందు తినేటప్పుడు ఇంకా గొంతు కత్తి పెట్టుకుని ఇంకా అల్పంగా తీసుకోవడం అనేది చాలా మంచిది, అది గౌరవప్రదమైనది అని కూడా సొలొమోను మనకు తెలియజేస్తుంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా తిండిబోతులుగా ఉండకూడదు. ఎందుకంటే 21వ వచనంలో తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడానికి కారణమగును. కాబట్టి దరిద్రులు అవుతారు. కాబట్టి తాగుబోతులు, తిండిబోతులు. కాబట్టి రెండవదిగా త్రాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనవి మనం తీసుకోకుండా మన గొంతుకు అడ్డు పెట్టుకోవాలి. మనం అవసరమైన వాటిని తాగేదానికంటే అనవసరమైన వాటిని తాగుతూ ఉంటాం. మనకు నష్టం కలిగించేవి కూల్ డ్రింక్స్, లేకపోతే ఇంకా శరీరానికి బలహీనపరిచేవి, లేకపోతే అనారోగ్యకరమైన డ్రింక్స్ ఇవి తీసుకోవడం మనం ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటాం. కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్ళు చాలా మంచివి, మంచినీళ్ళు, వేడి నీళ్ళు ఇవి చాలా మంచివి. వీటితో మన దేహాన్ని మనము తృప్తిపరచుకోం, కానీ అనేకమైన వ్యర్థమైన వాటిని తీసుకుంటాం. వాటిని తీసుకోవడం వల్ల మన జీవితం ఎంతో నష్టప్రాయంగా ఉంటుంది. ఇంకా త్రాగుబోతుల జీవితం అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది. 34వ వచనంలో ఏముంటుందంటే, నీవు నడి సముద్రంలో పండుకున్న వాని వలె ఉందువు, వాడ కొయ్య చివరను పండుకున్న వాళ్ళ వలె ఉందువు. కాబట్టి ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు నశించిపోతామో తెలియనటువంటి పరిస్థితి తాగుడు మన తీసుకెళ్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రాగుబోతులుగా ఉండకండి. ఎవరైనా త్రాగుతూ ఉంటే దాన్ని మానివేయండి, విడిచిపెట్టండి. ఎందుకంటే తిండిపోతనం, త్రాగుబోతనం దరిద్రతకు కారణమవుతుంది. దేవునిలో జాగ్రత్తగా ఉందాం. ఇంకా మూడవదిగా
మనం ఎక్కడ మన గొంతుకు కత్తి పెట్టుకోవాలి అంటే మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా గొంతుకు కత్తి పెట్టుకోవాలి. మనం మాట్లాడేవి ఎదుటివారి క్షేమార్థమే మనకు ఎంతో ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. మన మాటల ద్వారా మనకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మన మాటను బట్టే మనం మంచివారిని తీర్పు తీర్చబడతాం, మన మాటను బట్టే మనం చెడ్డవారిని తీర్పు తీర్చబడతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉన్నట్లుగా మనం ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, దావీదు కూడా 141వ కీర్తనలో 3వ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేయటం మనకు తెలుసు. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన పెదవుల ద్వారానికి కాపు ఉండాలి, కావలి ఉండాలి. మన నోటికి, మన గొంతులో నుండి వచ్చే మాటలు నోటిలో నుండి బయటకు వస్తున్నప్పుడు గొంతుకు కత్తి పెట్టుకుని ఆ మాటలు వ్యర్థమైనవి, ఎదుటివారిని నష్టపరిచేవి, దూషణకరమైనవి, శాపములు ఇవి మన నోటి నుండి రాకుండా మన నోటిని కట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మీకా కూడా చెప్తాడు, మీకా గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చెప్తాడు. 6వ వచనంలో 5వ వచనంలో ఉంటుంది, స్నేహితులు యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితులు నమ్ముకొనవద్దు, నీ కౌగిట్లో పడుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. కాబట్టి మనము మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మన పెదవులకు కాపు ఉంచుకుని, లేకపోతే మన గొంతు కత్తి పెట్టుకుని మనము మాట్లాడవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడవలసిన వారమై ఉంటున్నాం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాలామంది చెప్తూ ఉంటారు, మాటలు భావాన్ని తెలియజేస్తాయి. తక్కువగా మాట్లాడేవారు వారి యొక్క సమస్యలు రాకుండా కాపాడుకుంటారు. అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు సమస్యను అధిగమించగలుగుతారు అని. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథం కలిగి జీవిద్దాం. కాబట్టి మన గొంతుకు కత్తి పెట్టుకునే విషయంలో, తిండి విషయంలో, త్రాగే విషయంలో, ఒక మాట చెడువి, పాపానివి, లేకపోతే లోకానుసారమైనవి తాగుతున్నాము, లేకపోతే ఈ మందు, లేకపోతే ఇంకా నష్టపరిచేవి త్రాగుతున్నాము అంటే మన గొంతుని మనమే కోసుకుంటున్నాము అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలు మనం కట్టుకుందాం. ఎందుకంటే మనిషి అనేది నువ్వు లోకంలో ఒక్కడవే కాదు, మరణించిన తర్వాత నువ్వు ఒక్కడవే. మరణం నీకు ఒక్కడికే వస్తుంది, మరణించిన తర్వాత నీ జీవితాన్ని నువ్వు అనిపిస్తుంది. కానీ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, నీ కుటుంబం నీతో ఉంది, నీ బంధువులు నీతో ఉన్నారు, నీ మీద ఆధారపడిన పిల్లలు నీతో ఉన్నారు, నీ మీద ఆధారపడిన అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు నీతో ఉన్నారు, నీ మీద ఆధారపడిన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి నీ ఒక్క జీవితం నువ్వు నాశనం చేసుకోవద్దు. నువ్వు నాశనం చేసుకుంటున్నావు అంటే నీతో పాటు అనేకుల జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని అర్థం. కాబట్టి జాగ్రత్త పడదాం, గొంతుకు కత్తి పెట్టుకుందాం, చక్కగా జీవిద్దాం, దేవుని నామానికి మహిమకరంగా నడుచుకుందాం, దేవుని నామానికి ఘనత తీసుకొద్దాం. ప్రియమైన వారులారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో మనము పైకి ఎదుగుదాం, ఆత్మీయంగా అభివృద్ధి పొందుదాం. దేవుని మాటలు మన ఇంటిలో దీవించునుగాక. ప్రార్థన. మహాగురువులనే తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నామాన్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తున్నాం. మా ప్రభువా, మా గొంతుకు కత్తి పెట్టుకున్నట్టు మాకు నేర్పించండి. ఏ విషయాల్లో కత్తి పెట్టుకునే వాళ్ళనో మేము ఎరిగిన వారమై ముందుకు నడుచుకుంటూ కృప చూపండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి మా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో వారి యొక్క ప్రతి అభిలాషను, ప్రతి అక్కరతను తీర్చి నీ నామమును మహింపరచుకుంటారండి. దయలు తండ్రి, వారి వాగ్దానాలు, నీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లో, అవి వారు పొందుకున్నట్లో కావాల్సిన కృప మీరు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈ పరిచయం నీకట్టు ఫలింపచేయమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా వ్యాపింపచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, కొంతకాలంగా ఈ పరిచర్యలో మిమ్మల్ని కలుసుకోలేకపోయాం. అయినా దేవుని కృపను బట్టి తిరిగి నూతన సంవత్సరంలో పరిచర్య తిరిగి ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. డిసెంబరు, జనవరి ప్రారంభం, వీటిలో పరిచర్యల భారం అధికంగా ఉండడం వల్ల మేము ఎక్కువగా మిమ్మల్ని కలవలేకపోయాం. కాబట్టి ఈ పరిచర్య కొనసాగించలేకపోయాం. ఇక నుండి దేవుడు ఈ పరిచర్యను కొనసాగించలాగున దేవుని సహాయం కొరకై ప్రార్థన చేయండి, పరిచర్యల కొరకై ప్రార్థన చేయండి. మా గురించి కూడా, ఈ పరిచర్య గురించి కూడా ప్రార్థన చేసి అనేక మందికి సహకారంగా ఉన్నట్లు ఈ మాటలను, దేవుని మాటలను అనేక మందికి అందించండి. వారి జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించి వారిని కూడా కట్టులాగున, దేవుడు సహాయం చేయలాగున మీరు కూడా సహకారులు కండి, ఈ పరిచర్యలో భాగస్తులు కండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుని నామాన ఆశీర్వదిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.